నటి కాదంబరి జత్వాని కేసులో సంచలన విషయం బయటపడింది. తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేయాలన్న పథకానికి గత సీఎం ఆఫీసులోనే పునాది పడిందని విజయవాడలోని మెజిస్ట్రేట్ ముందు జత్వాని వాంగ్మూలం ఇచ్చారు. కాంతిరాణా విశాల్ గున్నీలను ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సీతారామాంజనేయులు సీఎంఓ ఆఫీసుకు రావాలని జనవరి 31న పిలిపించినట్లు జత్వాని తెలిపారు. కుక్కల విద్యాసాగర్ పోలీసు ఉన్నత అధికారులతో కుమ్మక్కయ్యారని వాంగ్మూలంలో వెల్లడించారు. అందుకే తనపై ఇబ్రహీంపట్నం పిఎస్లో తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే గున్నీ టీం ముంబైకి వెళ్లిపోయిందని జడ్జి ఎదుట పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవాలనే ఒత్తిడితోనే ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదు చేశారని జత్వాని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఆగమేఘాలపై ముంబై వచ్చి తనతో పాటు తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమేనన్నారు. పోలీస్ కస్టడీలో అర్ధరాత్రి 12 వరకు మగ పోలీసు అధికారులే ప్రశ్నించారని తెలిపారు. ఏసీపీ హనుమంతరావు, ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ నన్ను విచారించారు. ముంబై కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారన్నారు. కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ ఒప్పంద పత్రాన్ని సృష్టించి కట్టుకథ అల్లారని, తనను పెళ్లి చేసుకోవాలని విద్యాసాగర్ తెచ్చిన ప్రతిపాదనను 2015లోనే తిరస్కరించానని జత్వాని తెలిపారు. దీన్ని మనసులో పెట్టుకుని కుట్రకు పాల్పడ్డారన్నారు. జనవరి 31 నుంచే తన ఫోన్ను ట్రాకింగ్లో పెట్టి తన ప్రతి కదలికలను తెలుసుకునేవారని పేర్కొన్నారు. తన డ్రైవర్ను బంధువుగా చూపించి అతనికి అరెస్టు సమాచారం చేరవేసినట్లు రిమాండ్ రిపోర్టులో చూపించారు. పోలీసులు పెట్టిన కేసుల వల్ల తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని జడ్జికి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో అయితే పలు సంచలన విషయాలు మరోసారి బయటపడ్డాయి. తనపై తప్పుడు కేసులు పెట్టి అలాగే తనను కుట్రపూర్తిగానే ఇరికిస్తున్నారంటూ కూడా తను పేర్కొన్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? తగిలా మొత్తం మీద చూసుకుంటే ముంబై నటి జత్వాని కేసులో ఆసక్తికరమైన పరిమాణాలు రోజుకో చోటు చేసుకుంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘటన వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఏదైతే తనని అక్రమంగా బంధించి ఇబ్బందులు పాలు చేసి బెదిరింపులకు పాల్పడి కేసు విత్డ్రా చేసుకున్న కేసులో ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు సస్పెన్షన్ అవ్వడం, అలాగే కుక్కల విద్యాసాగర్ కూడా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా 161 స్టేట్మెంట్ కింద విజయవాడ న్యాయమూర్తికి మొన్న అర్ధరాత్రి సమయంలో ఆమె స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా నేతృత్వంలో అప్పటి సిపి ఎవరైతే ఉన్నారో డీసీపీ హనుమంతరావు, సిఐ కాశీ విశ్వనాథ్ అర్ధరాత్రి 12 గంటల వరకు మగ పోలీసుల సమక్షంలోనే తనని విచారణ చేపట్టారు. అలాగే అరెస్టు సమయంలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తన డ్రైవర్ని బంధువుగా చూపించి నోటీస్ ఇచ్చారు. ఏదైతే తనకు సంబంధించి ముంబైలో తాను కేసు పెట్టానో కంపెనీకి జిందాల్ కంపెనీకి సంబంధించిన వ్యక్తితో ఆ కేసును విత్డ్రా చేసుకోవాలని చెప్పి తనను ఇబ్బందులు పాలు చేశారు. జనవరి నుంచి తన ఫోన్ ట్యాపింగ్ చేసి ఫిబ్రవరి సమయంలో తనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. అలాగే మహిళ ఉండి తనను తన కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టి విజయవాడ అర్ధరాత్రి పూట తీసుకొచ్చి మరి ఆగమేఘాల మీద తీసుకొచ్చి ఇబ్బందులు పాలు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి తాను ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. దానిలో భాగంగానే మీకు కూడా ఈరోజు వాంగ్మూలం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా న్యాయమూర్తి ఎదురైతే జత్వాని తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే ఈ కేసులో అనేకమైన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. కుక్కల విద్యాసాగర్ 2015 నుంచి తన వెంట
వెంటబడుతూ పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆయన క్యారెక్టర్ తెలిసి నేను వ్యతిరేకించాను. అప్పటి నుంచే తనను ఇబ్బందులు పాలు చేస్తూ, తన కదలికలను చేస్తూ, తనని టార్గెట్ చేస్తూ, రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని తనపై తప్పుడు కేసులు పెట్టి తనని, తల్లిదండ్రుల్ని, తన సోదరుని అక్రమ కేసులో పెట్టి ఇబ్బందులు పాలు చేశారని చెప్పి కూడా ఆమె న్యాయమూర్తికైతే వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల, మొత్తం మీద చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి రాణా, అలాగే విజయవాడ డీసీపీ విశాల్ గున్ని, అప్పటి డీసీపీకి సంబంధించి సిఐ విశ్వనాథ్, హనుమంతరావు డిఎస్పీ నేతృత్వంలో ఈ వ్యవహారం అంతా కూడా జరిగిందనేది ఆమె ప్రధానమైన ఆరోపణ చేస్తూ ఉంది. అలాగే మహిళలను కూడా చూడకుండా మగ పోలీసుల అధికారులు విచారణ చేసి అర్ధరాత్రి వరకు తనతో ఉండి తనను ఇబ్బందులు పాలు చేశారని చెప్పి ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అఖిల, అయితే శివ, మరి గత ప్రభుత్వ సీఎం ఆఫీస్లోనే తనపై కుట్ర జరిగేందుకు కూడా ప్లాన్స్ వేశారన్నట్టు కూడా జత్వాని అయితే చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం వాంగ్మూలంలో. అయితే మరి అప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో సో దీనికి సంబంధించిన వారిని అందరినీ ఇప్పుడు విచారించే అవకాశం ఉందంటారు? అంటే ఖచ్చితంగా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయం తాడేపల్లి కేంద్రంగానే ఈ వ్యవహారం అంతా జరిగిందనేది కొంతకాలంగా జరుగుతున్న పరిణామం. తాజాగా ఇదే అంశానికి సంబంధించి నటి జత్వాని న్యాయమూర్తి కూడా ఇదే వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, అంటే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి అధికారులు క్రాంతిరాన్ రాటా, డీసీపీ విశాల్ గున్ని నేతృత్వంలోనే జరిగింది. వీరంతా కూడా తనను ఇబ్బందులు పాలు చేశారు, వీరిపై చర్యలు తీసుకోవాలనేది ఆమె ప్రధానంగా చెప్తున్న ఆరోపణ. అయితే ఇప్పటికే విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టానా, అలాగే హనుమంతరావులపై ఇప్పుడే పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేయడం జరిగింది. వారు ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ వేశారు. దానిపై కూడా విచారణ కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఒకవైపు జరుగుతుంది, మరొక వైపు వీరిని అరెస్ట్ చేసి విచారిస్తే వీరు వెనక ఎవరున్నారు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరైనా తెలిసే అవకాశం ఉందనేది కూడా ఆమె చెప్తున్న ఆరోపణ వాంగ్మూలంలో ఆమె చెప్పింది. సో దీని వెనక ఈ పోలీస్ అధికారులే కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయుల కంటే పైన కొంతమంది కీలకమైన వ్యక్తులు అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా పనిచేసిన సమయంలో కొంతమంది ఇంకా పెద్ద వ్యక్తులు ఉన్నారు. వారి పాత్రపై కూడా విచారణ చేయాలనేది ఆమె న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలం తెలిపినట్టు తెలుస్తూ ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.